నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను నవ్య బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం శ్రీశైలంకు వచ్చిన CJNV రమణ ఘన స్వాగతం పలికిన అధికారులు రాజధాని అంశంపై స్పందించిన మంత్రి న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారన్న అప్పలరాజు యాదాద్రికి బంగారం సమర్పించిన ఎమ్మెల్యే ఈవోకు బంగారం అందజేసిన గాదరి కిషోర్ సిఎస్ పై వేసిన పిటిషన్ పై ఎమ్మెల్యే కీలక వాక్యాలు పిటిషన్ ఎవరు తొక్కి పెడుతున్నారన్న రఘునందన్ తార్నాకలో కాంగ్రెస్ సీనియర్ నేతలు భేటీ తాజా పరిణామాలపై కీలక చర్చ ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే మల్లన్న సేవ కోసం శ్రీశైలం వచ్చారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనార్థం శ్రీశైలం మహాక్షేత్రానికి విచ్చేశారు. జస్టిస్ ఎన్వి రమణ దంపతులకు దేవాదాయ శాఖ కమిషనర్ హర్జవహర్ లాల్, కలెక్టర్ పి కోటేశ్వరరావు, ప్రిన్సిపల్ జిల్లా జడ్జ్ VRKK సాగర్, జిల్లా SP సుధీర్ కుమార్ రెడ్డి పూల మొక్కలు అందజేసి స్వాగతం పలికారు. ఆలయ సాంప్రదాయం ప్రకారం వారిని ఆలయంలోకి తీసుకువెళ్లి రత్నగర్భ గణపతి శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల ప్రత్యేక ధూళి దర్శనం చేయించారు. తరువాత కంచిమఠంలో వేద పండితులు నిర్వహిస్తున్న చండీ రుద్ర హోమాలను దర్శనం చేసుకున్నారు. మూడు రాజధానుల నిర్ణయం న్యాయ నిపుణులతో చర్చించి సరైన నిర్ణయం తీసుకుంటామని మంత్రి అప్పలరాజు తెలిపారు. ఉన్నత స్థాయిలో చర్చ అనంతరం దీనిపై క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. శ్రీకాకుళంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీకి చట్టాలు చేసే హక్కు లేనప్పుడు గత ప్రభుత్వం DRDA చట్టాన్ని ఏ విధంగా అమల్లోకి తీసుకొచ్చిందని ప్రశ్నించారు. ఇచ్చిన హామీ ప్రకారం నవరత్నాలను అమలు చేసి ప్రజలకు అండగా నిలుస్తామని తెలిపారు. లేకపోతే ప్రభుత్వ సహకారం లేదని చెప్పి ఏ కుటుంబం కూడా వెనక్కి వెళ్ళిపోకూడదని ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టేటటువంటి ఒక గొప్ప ప్రయత్నం ఇది నవరత్నాలు బికాజ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డికి. అందుకని సహజంగానే బడ్జెట్ అన్నాక నవరత్నాలు కేటాయింపులు ఉంటాయి. దిస్ ఇయర్ వీ విల్ రీచ్ అవర్ ఎంటైర్ 100% క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని మేము అందరూ భావిస్తూ ఉన్నాం. 30,000 కోట్లు ఒక సంవత్సరంలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఖర్చు పెట్టమంటే ఏమీ చిన్న విషయం కాదు. ఇది చెప్తారు అవగాహన లేనటువంటి వాళ్ళు. బడ్జెట్ అన్నాక మనం రొటీన్గా విమర్శించాలి కాబట్టి ఆ రొటీన్ మసాలా మాటలేవో మాట్లాడాలి కాబట్టి అనుకునేటటువంటి వాళ్ళు మాట్లాడతారు. రెవెన్యూ డెఫిసిట్ గతంలో కంటే చాలా మెరుగ్గా ఉంది, మీరు అబ్జర్వ్ చేశారో లేదు. అలాగనే బారోయింగ్స్ కూడా కంపేరబుల్ టు లాస్ట్ ఇయర్ ఏమంత పెద్ద వేరియేషన్ కూడా లేదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ బారోయింగ్కి సంబంధించినంత వరకు
ఇందాక నేను మాట్లాడుకున్నాం, మన కోవిడ్ సమయంలో ఏ కుటుంబం కూడా ఇబ్బంది పడకూడదని విదిన్ ది ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ మనం బారోయింగ్స్ చేసాం. కానీ మీరు 2014-19 మధ్యలో చూసుకోండి, 16 నుంచి 19 వరకు కన్సిక్యూటివ్ 3-4 ఇయర్స్ మోర్ దాన్ 3% ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ క్రాస్ చేస్తారు. ఒకసారి 3.8%, ఇంకోసారి 4.2%, ఇంకోటి 3.9%. లైక్ వైజ్ ఈసారి మనం ఎఫ్ఆర్బిఎం లిమిట్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే పెంచింది అన్ని రాష్ట్రాలకి. ఇదేది ఒక ఆంధ్రప్రదేశ్ కోసం ప్రత్యేకంగా పెంచడం కాదు. ఇది ముందు ప్రతిపక్ష నాయకులు కానీ ఎవరైనా ఈ ఆర్థికవేత్తలు కానీ ఎవరైనా అర్థం చేసుకోవాలి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ని పెంచింది. ఆ పెంచడానికి కొన్ని నిర్దేశాలను ఇచ్చి అకార్డింగ్లీ యూ కెన్ ఎక్స్ట్రాక్ట్ మోర్ బారోయింగ్స్ అని చెప్పి ఆ ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ పెంచి ఆ లిమిట్స్ విదిన్ దట్ లిమిట్స్లోనే మనం బారోయింగ్స్ అన్ని చేస్తున్నామని, దీనిలో ఇందులో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నేనైతే భావిస్తాను. థ్యాంక్ యూ. ఇక యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి విమాన గోపురానికి బంగారు తాపడం నిమిత్తం సీఎం కేసీఆర్ పిలుపు మేరకు తుంగతుర్తి నియోజకవర్గం తరఫున మరియు తమ కుటుంబం తరఫున 1 కేజీ 500 గ్రాముల 8 తులాల బంగారాన్ని ఎమ్మెల్యే ఘాదరి కిషోర్ కుమార్, ఆలయ ఈవో గీతారెడ్డికి అందజేశారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తరువాత ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం, ఆలయ అధికారులు లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ యాదాద్రి శ్రీవారి విమాన గోపురానికి తమ వంతుగా పాలు పంచుకోవడం అదృష్టంగా భావిస్తున్నారు తెలిపారు. తుంగతుర్తి నియోజకవర్గ పక్షాన మొదటగా నేను నా సొంతగా 1/4 కిలో బంగారం, తర్వాత నాకు సహకరించినటువంటి మిత్రులందరూ సోమనర్సయ్య గారి దగ్గర నుంచి మా ధర్మేందర్ రెడ్డి గారు కానివ్వండి, మా జడ్పీ చైర్పర్సన్ గుజ్జా యుగంధర్ గారు కానివ్వండి, దాంతోపాటుగా సహకరించిన సామాంజనేయులు గారు, గుండసీని గారు, రచ్చ లక్ష్మీనరసింహారెడ్డి గారు, మా సంతోష్ రెడ్డి గారు, మిగతా అందరూ కూడా అందరం అనుకొని 1 కిలో బంగారం మేము ఇక్కడ సమర్పించాలని చెప్పేసి అనుకుంటే మొత్తంగా 1.5 కిలో అంటే దాదాపు 158 తులాలు ఈరోజు తుంగతుర్తి నియోజకవర్గ ప్రజల పక్షాన ఈ అద్భుతమైనటువంటి అభివృద్ధి కార్యక్రమంలో మేము కూడా చిన్న పాలు పంచుకునేటువంటి మంచి అవకాశం సందర్భం కలిసి వచ్చింది. ఈరోజు అందరం కలిసి వచ్చి దాన్ని గుడికి సమర్పించి దేవుని దర్శించుకొని ఇలాంటి ముఖ్యమంత్రి ఇంకా కలకాలం కొనసాగాలని చెప్పి వారి మీద లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు ఉండాలని చెప్పి, అదేవిధంగా నా తుంగతుర్తి నియోజకవర్గం మీద మా ప్రజల మీద అందరి మీద ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు ఉండి ఈ తెలంగాణ రాష్ట్రంలో అందరితో పాటు మేము కొంచెం అభివృద్ధి చెంది ముందుకు సాగే క్రమంలో సహకరిస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. మంచి కార్యక్రమాన్ని చేపట్టి రకరకాల మాటలు మాట్లాడుతూ రాజకీయాలు మాట్లాడుతూ మతాన్ని కులాన్ని రాజకీయాలకు వాడుకున్నారు తప్పితే గతంలో ఎవరైనా సరే దేవాదాయ శాఖ నుంచి 10% ప్రభుత్వానికి తీసుకున్నారు తప్పితే ప్రభుత్వం నుంచి ₹1 పెట్టినటువంటి సందర్భాలు ఆలయాలకు ఎక్కడ లేదు. మొదటిసారి కేసీఆర్ గారు పెట్టినటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నది. అన్ని గుళ్ళని డెవలప్మెంట్ చేసే పరిస్థితి కానివ్వండి, ధూపదీప నైవేద్యాన్ని పెట్టేసి అర్చకులను పట్టించుకునేటువంటి పరిస్థితి కానివ్వండి, అన్నీ కూడా కేవలం కేసీఆర్ గారితోనే సాధ్యమైంది. నిజమైన హిందువు సమాజానికి ఏం చేయాలన్నటువంటి ఒక సోయున్నటువంటి నేతగా ఆయత చండీ యాగాన్ని కూడా చేసి భూప్రపంచంలో ఎవరూ చేయనటువంటి యాగాన్ని కూడా చేసి తెలంగాణ మొత్తం సుభిక్షంగా ఆ రోజు నుంచి వర్షాలు వద్దంటే కురిచేటువంటి పరిస్థితి కనపడుతూ ముందుకు సాగుతున్నటువంటి ఒక మహానాయకుడు ఇలాగే కొనసాగాలని చెప్పేసి మీ అందరి ఆశీస్సులు మనందరి ఆశీస్సులు కేసీఆర్ గారికి ఉండాలని చెప్పేసి కోరుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ పై ఉన్న రిట్ పిటిషన్ను వెంటనే విచారించాలని కోరుతూ బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణకు లేఖ రాశారు. సోమేష్ కుమార్ పై 2017లో భారత ప్రభుత్వం వేసిన రిట్ పిటిషన్ ఎందుకు ఆగిందో తేల్చాలని ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బెంచ్కు కేసు రాకుండా ఎవరు తొక్కిపెడుతున్నారో తేల్చాలన్నారు. నిబంధనల ప్రకారం ఆంధ్రప్రదేశ్కు కేటాయించబడిన సోమేష్ కుమార్ తెలంగాణలో ఎలా పనిచేస్తున్నారని ప్రశ్నించారు. తప్పుడు పనులు చేస్తున్న తెలంగాణ సీఎస్ పై చర్యలు తీసుకోవాలని కోరారు. వీఆర్ పాజిటివ్, మాకు విశ్వాసం ఉంది. న్యాయస్థానం మా వాదనలు వింటుందని, మాకు తగు న్యాయం జరుగుతుందని న్యాయస్థానాల మీద సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో రాష్ట్ర ప్రభుత్వము గౌరవ శాసనసభాపతి తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయానికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుల ముగ్గురం మేము ఖచ్చితంగా ఈ న్యాయ పోరాటాన్ని కొనసాగిస్తా ఉన్నాం.
ఇందులో మేము విజయం సాధిస్తామనేటువంటి సంపూర్ణమైనటువంటి విశ్వాసం, న్యాయం మా పట్ల ఉంది కాబట్టి మేము గెలుస్తామనేటువంటి విశ్వాసాన్ని ఈ సందర్భంగా నేను మీ ద్వారా వ్యక్తం చేస్తూ, శాసనసభ్యులుగా మా హక్కులని గౌరవించాలని శాసనసభాపతికి మేము సవినయంగా ఈ సందర్భంగా విన్నవిస్తా ఉన్నాం. నేను గతంలో మాట్లాడినప్పుడు కూడా మీ ద్వారా శాసనసభాపతి దృష్టికి ఒక జడ్జిమెంట్ తీసుకొచ్చాను. మన పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో నగరి శాసనసభ్యురాలు శ్రీమతి రోజా గారిని ఆంధ్రప్రదేశ్ శాసనసభ నుంచి బహిష్కరించి, బహిష్కరణ కాలంలో శాసనసభ ఆవరణలోకి రాకుండా అడ్డుకున్నప్పుడు శ్రీమతి రోజా గారు గౌరవ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించి ఆమె సభ లోపలికి రాకూడదు, కానీ సభా ప్రాంగణం లోపల ఎవరినైనా కలవచ్చు, ఏ రూమ్కైనా వెళ్ళొచ్చు అని చెప్పి ఉత్తర్వులు ఇచ్చింది. అయ్యా స్పీకర్ గారు, మీరు దీన్ని గౌరవించండి. శాసనసభ్యులని శాసనసభ సమావేశాలు జరుగుతున్న సమయంలో మంత్రులు, ముఖ్యమంత్రుల్ని కలిసి మా నియోజకవర్గాల సమస్యలు చర్చించుకోవడానికి మాకు అవకాశం ఇవ్వండి అని చెప్తే, హైకోర్టుకి వెళ్ళి నోటీస్ తీసుకొని వచ్చినటువంటి వ్యక్తులను కూడా పోలీసులను అడ్డం పెట్టి లోపలికి రానియకుండా శాసనసభ కార్యదర్శి గారు కోర్టు ధిక్కనకు పాల్పడతా ఉన్నారు. ఇది బాధాకరమైనటువంటి విషయం. ఈ రోజు సాయంత్రం ఈ విషయంలో రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం తగు సూచనలు చేస్తుందని చెప్పి మేము ఆశాభావంతో ఉన్నాం. ఇది ఈ రోజు ఉదయం రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానంలో మా ముగ్గురు ఎమ్మెల్యేల సస్పెన్షన్కి సంబంధించినటువంటి విషయం. మనం మాట్లాడుకున్నప్పుడు శుక్రవారం రోజు నేను మీ ద్వారా భారత ప్రభుత్వం దృష్టికి ఒక విషయాన్ని తీసుకొచ్చినాను. తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి సోమేష్ కుమార్ అనేటువంటి ఐఏఎస్ ఆఫీసర్ పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా, డిఓపిటి నిబంధనలకు విరుద్ధంగా భారత ప్రభుత్వం ఐఏఎస్ అధికారుల నిబంధనలు ఏవైతే ఉద్యోగ సర్వీస్ నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనల ప్రకారం ఒకసారి ఒక అధికారిని తార్నాకలోని మర్రి శశిధర్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు భేటీ అయ్యారు. శ్రీధర్ బాబు, గీతారెడ్డి, జగ్గారెడ్డి, విహెచ్, పొన్నాల లక్ష్మయ్య, నిరంజన్ మరికొందరు నేతలు సమావేశమయ్యారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న తాజా పరిణామాలపై చర్చించారు. పిసిసి నిర్ణయాలపై అధిష్టానానికి మరోసారి ఫిర్యాదు చేయాలనే అభిప్రాయంలో నేతలు ఉన్నట్లు తెలుస్తుంది. ఇక తన జన్మదినం సందర్భంగా అసెంబ్లీ ఆవరణలోని బంగారు మైసమ్మ ఆలయంలో రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణం, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ పిలుపు మేరకు అసెంబ్లీ ఆవరణలో మొక్కలు నాటారు. అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆర్థిక మంత్రి హరీష్ రావు, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు మంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అగ్నియేన భవసతిర్భవః ఆదిత్యాయ తేజో భవ బ్రహ్మరాజర్భవజమే శ్రియే పద్మహస్తే సుఖం దేవాస్తు ప్రజాయమానైరభిమన్యమానై దీర్ఘమాయుః శతమానం భవతి శతాయుష్పురిశతేంద్రియ ఆయుక్షేవేంద్రియః ప్రతిష్ఠతి స్వస్తి. సార్ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే. నిన్ను నూరేళ్ళు సుఖ సంతోషాలతో, ఐశ్వర్యంతో, నిన్ను నూరేళ్ళు కాదే కదా. గ్రేటర్ హైదరాబాద్ లో వరద ముంపు సమస్యకు చెక్ పెట్టేందుకు జీహెచ్ఎంసీ చేపట్టిన ఎస్ఎన్డిపి పనులను మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పరిశీలించారు. హుస్సేన్ సాగర్ నాలాకు సంబంధించి దోమలగూడ నుంచి అశోక్ నగర్ వరకు జరుగుతున్న ఎస్ఎన్డిపి పనులను అధికారులతో కలిసి తనిఖీ చేశారు. వర్షాకాలం వచ్చేలోపు పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఇక వికారాబాద్ రాజీవ్ గృహకల్ప కాలనీలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సోదాల్లో నిషేధిత గుట్కా ప్యాకెట్లు, మత్తు పదార్థాలతో పాటు 2 కత్తులు పట్టుబడ్డాయి. షోరూంను తలపించేలా భారీ సంఖ్యలో ఉంచిన ధృవీకరణ పత్రాలు లేని వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. రాజీవ్ గృహకల్ప నుండి ఎక్కువ సంఖ్యలో ఫిర్యాదులు రావడంతో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ధృవీకరణ పత్రాలు చూపించి వారం రోజుల్లో వాహనాలు తీసుకెళ్లాలని, అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, ప్రజారక్షణే పోలీసుల ప్రథమ కర్తవ్యమని జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. దాదాపు సుమారు 800 ఇళ్ళు చెక్ చేయడం జరిగింది. దానిలో భాగంగా దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పట్టణంలో కానీ మన జిల్లాలో కానీ ఏదైనా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయా లేవా ఈ కార్యక్రమంలో ఈరోజు దాదాపుగా 105 మంది పోలీస్ అధికారులు అటెండ్ కావడం జరిగింది. ఇందులో ఒక డిఎస్పీ ర్యాంకు, 7 ఇన్స్పెక్టర్స్, 10 మంది ఎస్ఐలు, మిగతా వాళ్ళంతా కూడా ఏఎస్ఐ చేసిన తర్వాత ఒక్కొక్క ఏరియా నుంచి ఎక్కువ వస్తున్నప్పుడు ఆ ఏరియాలో ఏదో ప్రాబ్లం ఉందని చెప్పేసి మనం గమనించడం జరుగుతుంది. ర్యాండమ్గా ఆ గ్రామంలో ఒకటి వస్తే దాని పెద్ద సీరియస్గా పట్టించుకోం. కానీ ఒకే ఏరియా నుంచి ఒక 10-20 కంప్లైంట్స్ వస్తున్నాయంటే అక్కడ పోలీసింగ్ అవసరం ఉంది, అక్కడ న్యూసెన్స్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, అక్కడ అసాంఘిక కార్యకలాపాలు ఎక్కువ జరుగుతున్నాయనేటువంటి రిపోర్ట్ మాకు వస్తుంటుంది. ఈ ఏరియా నుంచి కూడా చాలా డయల్ 100 కాల్స్ రావడం, పబ్లిక్ కూడా మాకు ఫోన్ చేయడం, సార్ ఏరియాలో బాగా తాగి న్యూసెన్స్ చేస్తున్నారు, సార్ ఎవరెవరు వచ్చి ఉంటున్నారు, ఏదైనా జరగదు. ఇక సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో టీఆర్ఎస్ కార్యకర్తలు నిరసన చేపట్టారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. కేటీఆర్ పై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా గులాబీ శ్రేణులు ఆయన దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. వెంటనే బండి సంజయ్ కేటీఆర్ కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. శ్రీశైలంకు వచ్చిన సీజేఎన్వి రమణ ఘన స్వాగతం పలికిన అధికారులు. రాజధాని అంశంపై స్పందించిన మంత్రి, న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారన్న అప్పలరాజు. యాదాద్రికి బంగారం సమర్పించిన ఎమ్మెల్యే, ఈవోకు బంగారం అందజేసిన గాదరి కిషోర్.
కాంగ్రెస్ పై వేసిన పిటిషన్ పై ఎమ్మెల్యే కీలక వాక్యాలు. పిటిషన్ ఎవరు తొక్కి పెడుతున్నారన్న రఘునందన్. తార్నాకలో కాంగ్రెస్ సీనియర్ నేతలు భేటీ. తాజా పరిణామాలపై కీలక చర్చ. ఇక ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.